అందరు చేసే పనులే మనం కూడా చేస్తే అందులో ఫరక్ ఏముంటది? ఎవ్వరు చేయని పనులు చెయ్యాలి, మన గురించి అందరు గొప్పగా చెప్పుకునే పనులు చెయ్యాలి. అప్పుడే నలుగుట్లే పేరు పెద్దగా అవుతుంది. ఇప్పుడు సెంటర్ సర్కారోళ్ళు చేస్తున్న పనులు గిట్లనే ఉన్నాయి. పెద్ద పెద్ద కార్యాలు ముంగటేసుకొని పేరు పెద్దగా చేసుకుంటాండ్రు. ఇక ఈసారి తమిళనాడుకు పోయిండు ప్రధానమంత్రి మోదీ సారు. పంబన్ బ్రిడ్జిని షాల్ చేసిండు చూడుర్రి. అగో ఇగో అనుకుంటా ప్రధానమంత్రి సారు చేతుల మీదకెళ్ళి పంబన్ బ్రిడ్జి చాలయ్యింది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామనాథపురం జిల్లాల 2 కిలోమీటర్లకు ఎక్కువనే పొడవుతోని ఏక్సే ఏక్ గట్టిండ్రు. 2019 మార్చి 1వ తారీఖు నాడు మోదీ సారే శంకుబండ బాతిచ్చిండు. 2020లో పనులు చాలైనాయి. అట్లా 535 కోట్లతోని ఇన్నేండ్లు తిప్పలబడి ఆఖరికి బ్రిడ్జి కట్టుడు పనంతా ఓడగొట్టి దాని మీద రైలు బండిని ఉరికిచ్చిండ్రు. రామేశ్వరం నుంచి తాంబరం పోయే రైలుకు పెద్దసారు పచ్చజెండా ఊపిండు. అంతేకాదు పెద్ద పెద్ద పడవలు వచ్చినప్పుడు బ్రిడ్జి మీదికి లేపుతుందని చెప్పిండ్రు కదా. ఆగో కటకవత్తి బ్రిడ్జిని ఎట్టెట్ట మీదికి లేపుతారో అన్ని తీర్ల చూసి తెలుసుకున్నాడు సారు. శ్రీరామనవమి కాబట్టి అప్పట్లో రామయ్య వానర దండుతోని కలిసి కట్టిండని చెప్తారు కదా రామసేతు. ఆగో గా రామసేతును గాలి మోటార్ ఎక్కి గాలిలో తిరుగుకుంటా చూసిండు ప్రధానమంత్రి సారు. అటెనక రామనాథ స్వామి గుడికి పోయిండు. సారు వచ్చిండని అయ్యగారులు పెద్ద దర్వాజల కాన్య స్వాగతం పలికి లోపలికి తోలుకుపోయిండ్రు. దేవుని ముంగట కూసబెట్టి పూజలు చేయించిండ్రు, దీవెనార్థులు పెట్టిండ్రు. ఇంకో దిక్కు తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్నాయని పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగానే నజరేసినట్టున్నది. ఒక్క పంబన్ బ్రిడ్జినే కాదు 8,300 కోట్లు విలువ చేసే రోడ్డు పనులు కూడా మోదీ సారు చాలు చేసిండు. అటెనక మీటింగుల ముచ్చట్లు కూడా జోరుగా చెప్పిండు. తమిళ సౌందర్యంగలే that I could pray at the Ramanath Swami temple today. On this special day, I got the opportunity to hand over development project worth 8,300 crore rupees. These rail and road projects will boost connectivity in Tamil Nadu. గిట్లా శ్రీరామనవమి నాడు సారు రామసేతు దర్శనం చేసుకొని ఆ రామనాథ స్వామికి పూజలు చేసి పండ్ల పని పబ్లిక్కు పనికొచ్చే పనులు కూడా చాలు చేసిండు.